ఆంధ్రప్రదేశ్లో 2 కొత్త విశ్వవిద్యాలయాల స్థాపనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజమండ్రిలో వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటుగా తిరుపతిలో తాత్కాలిక సైన్స్ రీసెర్చ్ సెంటర్ స్థాపించాలని మంత్రివర్గం నిర్ణయించింది. సైన్స్ రీసెర్చ్ యూనివర్సిటీ నిర్మాణం కోసం 137 కోట్ల రూపాయలను కేటాయించింది. महत्वपूर्ण निर्णय आज प्रधानमंत्री की अध्यक्षता में हुई कैबिनेट बैठक में हुए और दो निर्णयों का मैं पहले उल्लेख करूंगा कि आंध्र और तेलंगाना के विभाजन के बाद आंध्र को जो हमने आज पहले से वचन दिया था कि वहां सारा संस्थाओं का निर्माण होगा, तिरुपति में जो इंडियन इंस्टीट्यूट ऑफ साइंस एजुकेशन एंड रिसर्च तिरुपति में बनने वाली है, तो उसके एक टेम्पररी कैंपस अभी कर रहे हैं, क्योंकि नया कैंपस होने को 1-2 साल लगेंगे, जो 244 हेक्टेयर से श्रीनिवासपुरम में येरपेडू मंडल में बनेगी। दूसरा, एस्टैब्लिशमेंट ऑफ एन एग्रीकल्चर कॉलेज एट राजमंड्री। तो जो सेंट्रल टोबैको रिसर्च की जो जगह है राजमंड्री में, उसी में से 22 एकड़ जमीन देकर ये नया एग्रीकल्चर कॉलेज राजमंड्री में खुलेगा। तो आंध्र के निर्माण के समय जो वादे किए थे उसी के अनुसार एक राजमंड्री में एग्रीकल्चर कॉलेज और एक इंडियन इंस्टीट्यूट ऑफ साइंस एंड एजुकेशन तिरुपति में, ये 2 आज के कैबिनेट में मंजूर हो गए हैं। దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, ఇప్పటి వరకు వ్యవసాయ రీసెర్చ్ సెంటర్ ఏపీకి వస్తుంది అన్న ప్రచారమే జరుగుతోంది, కానీ ఇప్పుడు సైన్స్ రీసెర్చ్ కూడా వస్తుంది. ఇది బోనస్గా చెప్పుకోవచ్చా? దీని మీద మరి ఈ ఆఫర్, కేంద్రం ఇచ్చిన ఈ ఆఫర్ మీద ఏపీ ఎంపీలు ఏమంటున్నారు? ఏపీ దీనిపైన స్పందించడానికి ఢిల్లీలో ఏపీ లెవెల్ కూడా అందుబాటులో లేరు. కాకపోతే కొద్దిసేపు క్రితం జరిగిన కేబినెట్ డెసిషన్ లో మాత్రం ఈ నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. దీనిలో భాగంగా తిరుపతిలో ఇది కొత్తగా ఇచ్చింది ఏది కూడా కాదు. 2004 ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ బైఫర్కేషన్ సందర్భంగా ఇచ్చిన హామీలో భాగంగానే ఈ రోజు కేబినెట్ దీనికి సంబంధించి క్లియరెన్స్ కూడా ఇచ్చింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ తిరుపతిలో ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. దానికి సంబంధించి 2015-16 సంవత్సరానికి సంబంధించి టెంపరీ క్యాంపస్ ఏర్పాటు చేయడం కోసం దాదాపు 137.30 కోట్ల రూపాయలను కేటాయించాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. దీనిలో భాగంగా 2015-18లో భాగంగా దశల వారీగా దీనికి సంబంధించి ఫండ్ కమిటీ కూడా కేటాయించడం అనేది కూడా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటికే స్థల సేకరణ అనేది కూడా చేయడం కూడా జరిగింది. దాదాపు 244 ఎకరాలను ల్యాండ్ ను శ్రీనివాసపురం, ఇది పనుగూరు అండ్ చెర్లపల్లి విలేజ్, ఎర్రపాడు మండలం దగ్గర కేటాయించడం కూడా జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు కేబినెట్ అప్రూవల్ కూడా చేశారు. మొత్తం 2015-18 నాటికి వచ్చేప్పటికి ఈ క్యాంపస్ నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిధుల మంజూరు కేంద్ర ప్రభుత్వం చేపట్టే అవకాశం కూడా ఉంది. దాంతో పాటు అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా ఆమోదం కూడా తెలపడం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు విభజన సందర్భంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేది తెలంగాణకు వెళ్ళిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కు కొత్త అగ్రికల్చర్ యూనివర్సిటీని తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు ఈ అనౌన్స్మెంట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.